హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న బాలుడి ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ కండిషన్ క్రిటికల్ గానే ఉందని, కాన్షియస్లో లేడని వైద్యులు తెలిపారు. అందరూ అల్లు అర్జున్ను కలుస్తున్నారు కానీ అసలు కలవాల్సింది గాయపడిన శ్రీతేజ్ను అన్నారు. తిన్మార్ మల్లన్న అల్లు అర్జున్ను సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలకు సినిమా వాళ్ళు బంద్ చేయాలని ఆయన హెచ్చరించారు. అబ్బాయి ఎవరైతే ఉన్నారో సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో గాయపడ్డటువంటి శ్రీతేజ్ అనేటువంటి అబ్బాయిని పరామర్శించడానికి రావడం జరిగింది. అన్నిటి గురించి రేపు మాట్లాడడం కోసం ఇవాళ అబ్బాయిని చూడడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి గారిని ఆ పాపను కూడా పరామర్శించడం జరిగింది. సో నేను ఏదో పేపర్లో పుష్ప చూసిన 1400-1500 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప అని చెప్పి, అందులో ఒక 10% అన్న ఈ అబ్బాయి కుటుంబానికి ఇవ్వాలి వాళ్ళు వచ్చిన లాభాలలో అని చెప్పి చెప్తాను. దాంతో వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయలేం కానీ ఇంకోసారి ఇటువంటి చేయకుండా ఉంటారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ షో ఈ జరిగిన ఘటన తర్వాత కూడా మేల్కోకుండా అదో అల్లు అర్జున్కి ఏదో అయిపోయింది అన్నట్టుగా పరామర్శకు రావాల్సిన అబ్బాయితానికి అయితే అల్లు అర్జున్ దగ్గర పోయింది. ఈ సినిమా వాళ్ళకు కూడా ఒక మాట ఏంటంటే, అల్లు అర్జున్కి ఏం కాలేదు, ఆయన నేను వెనుకలు కొరకలే, ఆయన నేను ఎవరికి ఇచ్చలే, ఇలా పరామర్శకు రావాల్సినటువంటి చోటికి రాకుండా అల్లు అర్జున్కి ఏదో అయిపోయిందని చెప్పి మీరు ఆయన మెప్పు కోసమో దేనికోసమో పోతా ఉన్నారు. పోతే పోర్రి కానీ పైపెచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇదేదో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయించింది అనేటువంటి తిక్కల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది బంద్ చేసుకోరు. జరా సినిమా మందం ఉంటే మాకు ఏ ఇబ్బంది లేదు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి కార్యక్రమాలు చేస్తే మేము సినిమాని కూడా ఏం చూడము.